ధ్యానమున నీ అండ పొందితిమి. ఆత్మజ్యోతి వెలిగినది, యోగ భాగ్యముందినది. ఆత్మజ్యోతి వెలిగినది, యోగ భాగ్యముందినది. గవ్వతుల్య జీవనం వజ్రతుల్యమాయే నీ సన్నిధిలో మాకు శివబావ. ఏమని వర్ణింతు, ఏమని పాడుదు శివబావ. సత్యం శివం సుందరమైన నీ స్మృతియే మా జీవన పథమైన. సత్యం శివం సుందరమైన నీ స్మృతియే మా జీవన పథమైన. దివ్య గుణముల ధారణ చేయగా, దివ్య గుణముల ధారణ చేయగా, భాగ్య జీవనము మాకందించిన నీ సన్నిధిలో మాకు శివబావ. ఏమని వర్ణింతు, ఏమని పాడుదు శివబావ. అమృత వేళ బాబా నీ దివ్య దృష్టి, అమృత బిందువులై మమ్మలరించు. అమృత వేళ బాబా నీ దివ్య దృష్టి, అమృత బిందువులై మమ్మలరించు. బాధల భారము దూరము చేయు, బాధల భారము దూరము చేయు. అలసిన ఆత్మలు హాయిని పొందు నీ సన్నిధిలో మాకు శివబావ. ఏమని వర్ణింతు, ఏమని పాడుదు, ఎంత భాగ్యమో మాకు దొరికినది శివబావ. నీ ప్రేమ పెన్నిధి, సత్యమైన సన్నిధి. నీ ప్రేమ పెన్నిధి, సత్యమైన సన్నిధి మాకు శివబావ. ఏమని వర్ణింతు, ఏమని పాడుదు శివబావ, శివబావ. ఓం శాంతి. మురళీ డేట్ 1/8/2026. మధురమైన పిల్లలారా, పరచింతన వదిలి తమ కళ్యాణం చేసుకోండి. మీరు బంగారు వలె తయారై ఇతరులకు మార్గం చూపించండి. ప్రశ్న: ఎవరైతే సదా అశరీరిగా ఏ అభ్యాసం చేస్తూ ఉంటారో వారి ముఖ్య గుర్తులు వినిపించండి. జవాబు: వారు హఠంతో కర్మేంద్రియాలను వశం చేసుకోరు. వారు కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలం అవుతాయి. ఆత్మలైన మనము పరస్పరం సోదరులమనే స్మృతి స్వతహాగానే ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతుంది. నామరూపాలు నశ సమాప్తమైపోతుంది. ఇతరుల స్మృతి కలగదు. పాట: మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. మీరు కేవలం ప్రేమ సాగర్లే కాదు, జ్ఞాన సాగర్లు కూడా అయ్యారు. జ్ఞానము అజ్ఞానము రెండు ఉన్నాయి. జ్ఞానాన్ని పగలు
అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానమనే పదం మంచిది, అజ్ఞానమనే పదం చెడ్డది. అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది, అర్ధకల్పం అజ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అజ్ఞాన ప్రాలబ్ధము దుఃఖము, జ్ఞాన ప్రాలబ్ధము సుఖము. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానమని దేనినంటారో, అజ్ఞానం దేనినంటారో ఎవ్వరికీ తెలియదు. ఇవి అనంతమైన విషయాలు. జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో మీరు అందరికీ వినిపిస్తారు. జ్ఞానము ద్వారా మీరు పూజ్యులుగా అవుతారు. పూజ్యులుగా అయినప్పుడు పూజా సామాగ్రి మొదలైన వాటి గురించి మీరు తెలుసుకుంటారు. మందిరాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్మృతి చిహ్నాలని మీకు తెలుసు. వారి జీవిత కథ ఏమిటో మీకు తెలుసు. పూజ చేసేందుకు వెళ్ళే వారికి ఈ విషయాలు తెలియవు. పూజించటము భక్తి అని అంటారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు భక్తులతో వచ్చి కలుస్తారు. అంటే భగవంతుడే వచ్చి పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. పూజ్యులు సత్యయుగంలో, పూజారులు కలియుగంలో ఉంటారు. ఈరోజు ఏముందో, రేపు ఏం జరుగుతుందో పిల్లలైన మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరుగుతుంది, ఎప్పుడైనా జరగచ్చు. అందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రకృతి ఆపదలు సంభవిస్తూ ఉన్నాయి. గాయనం చేయబడింది. గృహ యుద్ధాలు ప్రకృతి ఆపదలను ఈశ్వరీయ ఆపదలని అనరాదని వ్రాయాలి. ఇవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఇందులో ప్రాకృతిక వైపరీత్యాలు సంభవించనున్నాయి. ఇవి వినాశంలో సహయోగం చేస్తాయి. కుండపోతుగా వర్షం కురుస్తుంది. ఆకలి చావులు, భూకంపాలు మొదలైనవన్నీ రానున్నాయి. వీటి ద్వారానే వినాశం అవుతుంది. ఇవన్నీ జరగవలసిందే. పిల్లలకి తెలుసు. లేకపోతే సత్యయుగంలో ఇంత తక్కువ మంది ఎందుకు ఉంటారు? తప్పకుండా గొప్ప వినాశనం జరిగింది. పిల్లలు మంచిగా గ్రహించాలి. ఈ వస్త్రాలన్నీ శుభ్రపరచబడతాయి. ఇది అనంతమైన గొప్ప మిషనరీ. మురికి పట్టిన వస్త్రాలను సబ్బుతో ఉతికి శుభ్రపరిచినట్లు అనే గాయనం ఉంది. అది ఈ వస్త్రాల విషయం కాదు, అది శరీరానికి సంబంధించిన విషయము. పరమాత్మని స్మృతితో శుభ్రం చేసుకోవాలి. ఆత్మను యోగబలంతో ఉతకాలి, శుభ్రపరచుకోవాలి. ఈ సమయంలో పంచతత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి కనుక శరీరాలు కూడా అలాగే అవుతాయి. పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా ఎలా తయారు చేస్తారో మీరు తెలుసుకున్నారు. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలుపుతున్నారు. మనుషులు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడ భక్తి బాగా జరుగుతుందో, యజ్ఞ యాగాదులు జరుగుతాయో అక్కడంతా వెళ్ళి ఇలా వివరించాలి. ఎవరి భక్తి మీరు చేస్తూ ఉన్నారో వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకోండి. వారెలా జీవన్ముక్తి పొందారో అర్థం చేసుకోండి. అప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందుతారు అని వారికి చెప్పండి. మందిరాలలో కూర్చొని వారి జీవిత కథను చెప్పినట్లయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారా మీరు జీవిత కథను వింటూ ఉన్నారు. పిల్లలైన మీకు ఎంతో తెలివి లభిస్తుంది. పరంపిత పరమాత్మ జీవిత కథను గురించి ఎవరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనడం వల్ల అది జీవిత కథ అనిపించుకోదు. పిల్లలు మీరిప్పుడు పరంపిత పరమాత్మ జీవిత కథను తెలుసుకున్నారు. అంటే ఆది మధ్యాంతాలను గురించి తెలుసుకున్నారు. ఈ సమయాన్ని ఆది సమయము అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి పతితుల్ని పావనంగా చేస్తూ ఉన్నారు. తర్వాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది.
ఈ సమయంలో తండ్రి వచ్చి స్థాపన చేయిస్తారు. నేను చేసి చేయించేవాడనని తండ్రి అంటారు. ప్రేరేపించడాన్ని చేయడమని అనరు. తండ్రి వచ్చి కర్మేంద్రియాల ద్వారా చేస్తారు. ఇందులో ప్రేరణ విషయం లేదు. చేసి చేయించువారు తప్పకుండా సన్ముఖంలో ఉండే చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరం లేకుంటే ఆత్మ ఏమీ చేయలేదు. ఈశ్వరుడే ప్రేరణ ద్వారా అన్నీ చేస్తారని చాలామంది అంటారు. ఇందులో ప్రేరణ మాటే లేదు. అలాగైతే శివ జయంతి ఎందుకు జరుపుకుంటారని తండ్రి అంటారు. ప్రేరణ ద్వారా జరిగే పని జరిగేలా ఉంటే ఇక వారు రావడం ఎందుకు? ఈశ్వరుడంటే ఎవరో తెలియదు. ఈశ్వరుడే ప్రేరణ ద్వారా అన్నీ చేయిస్తారని అంటారు. నిరాకారుడు ప్రేరణ ద్వారా ఎలా చేస్తారు? వారు చేయించేవారు వచ్చి మార్గాన్ని తెలిపిస్తూ ఉన్నారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని నడిపిస్తారు. కర్మేంద్రియాల ఆధారం తీసుకోనంత వరకు మురళి ఎలా వినిపించగలరు? అతను జ్ఞానసాగరుడు, కానీ వినిపించేందుకు నోరు కావాలి కదా. ఇప్పుడు పిల్లలు మీరు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలిసింది. పూర్తి జ్ఞానమంతా లభించింది. జ్ఞానము లేకుండా గతి లేదని భావిస్తారు. జ్ఞానము ఎవరివ్వాలి? అజ్ఞాన మార్గము జ్ఞాన మార్గముల మధ్య భేదాన్ని గ్రహించండి. విజ్ఞానము అని కూడా అంటారు. అజ్ఞానం అనగా అంధకారము. జ్ఞానము విజ్ఞానాలను మీరు ముక్తి జీవన్ముక్తి అని కూడా చెప్పవచ్చు. మీకిప్పుడు పావనంగా అయ్యే జ్ఞానము లభిస్తుంది. మీరు స్వదర్శన చక్రధారీలుగా అయినారు. ఈ విషయాలను ఎవరైనా విన్నట్లయితే ఆశ్చర్యపడతారు. ఆత్మయే జ్ఞానాన్ని తీసుకుంటుందని అంటారు. ఆత్మ తప్పకుండా ఆ సంస్కారాన్ని తీసుకుపోతుంది కదా. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారంటే ఆ జ్ఞానం ఉండాలి కదా. కానీ ఈ పురుషార్థము ప్రాలబ్ధం పొందేందుకే అని ప్రాలబ్ధం లభించిన తర్వాత జ్ఞానం అవసరమే ఉండదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సతయుగం అంటే పిల్లలైన మీకు లభించే ప్రాలబ్ధము. ఆ మాటలు వింటేనే ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞానము పరంపరగా ఎందుకు నడవదు అడుగుతారు. ఇది ప్రాయలోపమైపోతుందని తండ్రి అంటారు. పగలు వచ్చేస్తే అజ్ఞానం ఉండదు. జ్ఞానం అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేయించవలసిన విషయాలు. అంత త్వరగా ఎవరు అర్థం చేసుకోలేరు. శ్రీబాబా భారత్లోనే వస్తారు. పిల్లల కొరకు కానుకను తీసుకొని వస్తారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వస్తారు. భక్తి తర్వాత సద్గతి. ఈ వినాశనం కూడా తప్పక జరుగుతుంది. లక్షణాలు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు వింటూనే ఉంటారు. ఒక నిప్పు రవ్వ అంటుకుంటూనే 1-2 గంటల్లోనే పూర్తి ఇల్లు ఖాళీ భస్మం అయిపోతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. సత్యయుగంలో శ్రేష్టాచారి మనుషులు కొంతమంది మాత్రమే ఉంటారు. శ్రేష్టాచారులుగా అవ్వడంలో ఎంతో శ్రమ చేయవలసి ఉంటుంది. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ విధంగా కింద పడేవారికి చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. మరలా కోలుకునేందుకు సమయం పడుతుంది. అన్నిటికంటే పెద్ద దెబ్బ కామ వికారము. అందుకే కామ మహాశత్రువు అని అంటారు. ఇదే పతితంగా చేస్తుంది. వికారాల కారణంగానే గొడవలవుతాయి. వికారాలను వదలకపోతే అంతకంటే పాత్రలు శుభ్రం చేయడమే మంచిదని తప్పకుండా అంటారు. కసువులు ఊడ్చుకుంటూ ఇల్లు తుడుచుకుంటూ ఉన్నా పవిత్రంగా ఉంటారు. అలా ఉండేందుకు చాలా ధైర్యం అవసరం.
తండ్రి శరణంలోకి వచ్చారంటే మాయ కూడా యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది. పంచవికారాల రోగం ఎక్కువగా అవుతుంది. మొదట పక్కా నిశ్చయ బుద్ధి అవసరం. జీవించి ఉంటూనే మరణించి ఉండాలి. ఇక్కడి నుండి లంగరు ఎత్తేశారు. కలియుగ వికారీ తీరాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు మనం యాత్రలో వెళ్తూ ఉన్నాము. అశరీరిగా అయ్యి మన ఇంటికి వెళ్తాము. ఆత్మకు తాను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తానని జ్ఞానం ఉన్నది. మనం గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఈ యాత్రలో ఉంటాము. ఇదంతా ఒక శ్మశానం అని గుర్తులో గుర్తుండాలి. మనం మళ్ళీ సుఖధామంలోకి వెళ్తాము. తండ్రి వారసత్వం ఇచ్చేందుకు మనకి యుక్తిని తెలియచేస్తూ ఉన్నారు. పావనంగా అయ్యేందుకు మనం యోగంలో ఉంటున్నాము. స్మృతి ద్వారానే వికర్మ వినాశం అవుతుంది. అప్పుడే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర! బుద్ధిలో గుర్తుండాలి. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయం కూడా గుర్తుండదు. తండ్రిని స్మృతి చేయండి చాలు. మాయ అది కూడా స్మృతి చేయనీయదు. శ్రమ కలుగుతుంది. మా బాబా వచ్చి ఉన్నారని ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మనే చదువుకుంటుంది కదా. ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. దేహాభిమానంలోకి రావడం వల్ల అనేక సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు సోదరులుగా అయ్యారు. పరస్పరంలో సోదరీలు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఇద్దరికీ వారసత్వం కావాల్సిందే. ఆత్మనే పురుషార్థం చేస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించడమే శ్రమతో కూడిన పని. దేహాభిమానం ఉండరాదు. శరీరమే లేకుంటే వికారాలు దేనితో చేస్తారు? మనము ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. శరీర స్మృతియే ఉండరాదు. ఎంతెంత యోగిగా అవుతూ ఉంటామో కర్మేంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి. దేహాభిమానంలోకి వస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. తను ప్రాప్తిని పొందుతున్నట్లు ఆత్మకి తెలుసు. శరీరం నుండి వేరుగా అవుతూ ఉంటుంది. అప్పుడు కర్మేంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి. సన్యాసీలు మందు తీసుకొని కర్మేంద్రియాలను శీతలపరుచుకుంటారు. అది హఠయోగము. మీరు యోగాన్ని వినియోగించాలి. యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను వశపరుచుకోలేరా? ఆత్మాభిమానిగా అయ్యే కొద్దీ కర్మేంద్రియాలు శాంతమవుతాయి. చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. చాలా ఉన్నతమైన ప్రాప్తి కూడా ఉంది. తండ్రి చెప్తూ ఉన్నారు, యోగ బలం ద్వారానే మీరు విశ్వానికి అధిపతి కాగలుగుతారు. కర్మేంద్రియాలపై విజయం పొందుతారు. అందుకే భారతదేశం యోగం ప్రసిద్ధిగాంచింది. మీరు మనుషుల నుండి దేవతలుగా, పతీత్ నుండి పావనంగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసులే కదా. యోగబలం ద్వారా మీరు స్వర్గవాసులు అవుతారు. బాహుబలం ద్వారా అవ్వలేరు. ఎక్కువ శ్రమ ఏమీ లేదు. కుమారీల కొరకు శ్రమ ఏమాత్రమూ ఉండదు. వారు స్వేచ్ఛగా ఉంటారు. వికారాలలోకి వెళ్ళినట్లయితే చాలా పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారీగా ఉండడం చాలా మంచిది. లేకుంటే అదర్ కుమారి అని పేరు వస్తుంది. యుగల్గా కూడా ఎందుకు అవ్వాలి? ఇందులో కూడా నామరూపాల నశ ఎక్కువ అవుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే. జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండేందుకు చాలా గొప్ప ధైర్యం అవసరం. జ్ఞానంలో పూర్తి ఉన్నత స్థితి అవసరం. చాలామంది ఇలా ఎంతగానో ధైర్యం చూపిస్తారు. కానీ అగ్ని వేడి రగులుకుందంటే ఆట సమాప్తమైపోతుంది. అందుకే కుమారీలుగా ఉండడం ఎంతో మంచిదని తండ్రి అంటారు. అదర్ కుమారీలుగా అయ్యే ఆలోచన కూడా ఎందుకు చేయాలి? కుమారీల పేరు
బాగా ప్రసిద్ధి చెందింది. బాల బ్రహ్మచారిగా ఉండడం ఎంతో మంచిది. ఎంతో శక్తి ఉంటుంది. ఇతరులను గురించిన జ్ఞాపకాలేవి ఉండవు. ధైర్యం ఉంటే చేసి చూపించండి. కానీ చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. జంటగా అయితే ఇద్దరైపోతారు కదా. కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు. ఇద్దరుగా ఉండడం కూడా ద్వైతం వచ్చేస్తుంది. ఎంత వీలైతే అంత కుమారిగా ఉండడం చాలా మంచిది. కుమారీలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. బంధనంలో చిక్కుకోవడంతో బంధనాలు ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి. బుద్ధి చిక్కుకుపోయే విధంగా సాలెగూడును అల్లుకోవడం ఎందుకు? ఈ విధంగా సాలెగూటిలో చిక్కుకోవడం మంచిది కాదు. కుమారీల కొరకు ఎంతో మంచి అవకాశం ఉంది. కుమారీలు తండ్రి పేరు ప్రసిద్ధి చెందేలా చేస్తారు. కన్నయ్య అనే పేరు మహిమ చేయబడి ఉంది కదా. కుమారీలుగా ఉండడం ఎంతో మంచిది. వారికి ఇది చాలా సహజము. విద్యార్థి జీవితం పవిత్రమైన జీవితము. బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. కుమారీలు భీష్మ పితామహునిలాగా అవ్వాలి. కల్ప క్రితం కూడా ఇలా ఉండినారు. అందుకే దిల్వాడా మందిరంలో స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. ఇప్పుడు నన్ను స్మృతి చేయండని తండ్రి పిల్లలను ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మిగిలిన విషయాలన్నీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి. తండ్రిని స్మృతి చేయడంలోనే మీ కళ్యాణం ఉంది. పొరపాట్లు జరుగుతాయి. పిల్లలు కింద పడిపోతారు. మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణం చేసుకోండి. ఇతర చింతనలలోకి వెళ్ళకండి. మీరు బంగారులాగా అవ్వండి. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియచేయండి. సతోప్రధానంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. పావనంగా అవ్వకుండా ముక్తిధామంలోకి వెళ్ళలేరు. ఉపాయం ఒక్కటే. తద్వారా అంతిమతి సోగతి అవుతుంది. పరచింతన విషయాలు వదిలేయండి. వదలకుంటే మీకు మీరే నష్టపరుచుకుంటారు. ఇది శాపం కాదు. శ్రీమతాన్ని అనుసరించకుంటే మీకు మీరే శాపం కొని తెచ్చుకుంటారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి జీవిస్తూ కూడా ఈ పాత ప్రపంచం నుండి మీ లంగర్ని ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి మీ కళ్యాణం చేసుకోవాలి. ఇతరుల గురించి చింతన వదిలి మీ బుద్ధిని స్వచ్ఛమైన బంగారు సమానంగా తయారు చేసుకోవాలి. పరచింతన విషయాలను చర్చించుకుంటూ మీ సమయాన్ని నష్టపరుచుకోరాదు. యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి. వరదానము: తమ విజయము లేక సఫలత నిశ్చితం అని భావించి సదా నిశ్చింతులుగా ఉండే నిశ్చయ బుద్ధి భవ. ఏ పిల్లలైతే సదా తండ్రిలో, స్వయం యొక్క పాత్రలో మరియు డ్రామాలోని ప్రతి సెకండు యొక్క పాత్రలో 100% నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో వారికి విజయము లేక సఫలత నిశ్చితము. విజయం నిశ్చితంగా ఉన్న కారణంగా వారు సదా నిశ్చింతులుగా ఉంటారు. వారి ముఖం ద్వారా చింత యొక్క ఏ రేఖ కూడా కనిపించదు. వారికి ఈ కార్యము లేక ఈ సంకల్ప సిద్ధి అయ్యే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్న తల ఎత్తదు. స్లోగన్: వినడం వినిపించటంలో భావన మరియు భావాన్ని మార్చివేయడమే వాయుమండలాన్ని పాడు చేసుకోవడం. అవ్యక్త సూచన: సంపూర్ణ పవిత్రత లెక్క ప్రకారం వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రత యొక్క బీజము. వ్యర్థ సంకల్పాలు నడవడం మెజారిటీ పిల్లలలో ఈ సంస్కారం ఇంకా మిగిలి ఉన్నది.
వ్యర్థ సంకల్పాలకు ఆధారం మనస్సు. ఇది మన్మనాభవగా కానివ్వదు. అందుకే శ్రీమతం అనే కళ్యాన్ని టైట్ చేసి వ్యర్థ సంకల్పాల అపవిత్రతను సమాప్తం చేయండి. అచ్చా. ఓం శాంతి. సప్తస్వరాలుగా
చాలి సప్తస్వరాలుగా కలపాలి. ఆ ఆ ఆ